వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను సింధూరా ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేర్చాలి గన్ పార్క్ దగ్గర విద్యార్థి సంఘాల నిరసన నిబంధనల మేరకే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం కేసీఆర్ను బద్నాం చేయడానికే కుట్రలన్న జగదీష్ రెడ్డి చిరకాలం గుండెల్లో నిలిచిపోయే సోదరుడు సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కేటీఆర్ సాయి చంద్ను స్మరించుకున్న తెలంగాణ సమాజం ఘన నివాళులు అర్పించిన నేతలు అభిమానులు నీట్ పరీక్ష విధానాన్ని ఎత్తివేయండి ప్రధానితో పాటు 8 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు వానగండం వర్షం పడితే రిజర్వ్ డే రోజు మ్యాచ్ నిర్వహణ రైట్ డీటెయిల్స్ చూద్దాం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయి చంద్ ప్రథమ వర్ధంతిని హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సాయి చంద్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సాయి చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారిలోస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల తమ్ముడువై ఏ పాటై పూస్తావో పూరా పూడబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై సాయి చంద్ గారు పరమపదించి సంవత్సరం గడిచిందంటే ఎవ్వరం కూడా నమ్మలేని పరిస్థితి నిజంగా తన మాటతో పాటతో తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుతమైన కళాకారుడు మా సోదరుడు మా అందరికీ ఆప్తుడు చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ గారు ఇవాళ సాయి పాట సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రూతలూగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు జోహార్ సాయి చంద్ థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమ గాయకుడు గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయి చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి చంద్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హరీష్ రావు సాయి చంద్ మాట పాట ఎవ్వరూ మర్చిపోలేరని కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ నాయకులంతా సాయి చంద్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు హరీష్ రావు నిజమే రాతి బొమ్మవురా కలమ్మ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న. కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు ఇందాక మా నిరంజన్ అన్నట్టు సాయి మాట సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా
ఎంతో అద్భుతంగా వచ్చేది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో స్థాయి లేని సభ ఉండేదే కాదు. సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో ప్రజల్లో ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కేసీఆర్ గారు కూడా ఎంతో ప్రేమించేవాడు. ఉద్యమ సమయంలో ఏ పాటలు రాయాలన్నా అటు రసమై బాలకృష్ణ గారు, సాయి చంద్ గారు కేసీఆర్ గారికి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉంటూ ప్రతి పాటలో, ప్రతి మాటలో, ప్రతి సభలో ఇద్దరు కూడా అద్భుతమైనగా మరి ఎంతో చేదోడుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయి చంద్ అద్భుతమైన వక్త, గాయకుడని ప్రశంసించారు. తెలంగాణ కోసం ఉన్న సాయి చంద్ ని గుర్తు చేసుకోవటం అంటే తెలంగాణని గుర్తు చేసుకోవటమేనని అన్నారు నిరంజన్ రెడ్డి. కళామ్మ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్నా మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారి వస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల గరుడువై ఏ పాటై పూస్తావో పూరు పూడబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై. అట్లా అలవోకగా సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వక్త సాయి. అనేక సభలు కలిసి పంచుకున్నాం. పాలమూరు కరువు జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి వాడు, కష్టాల్ని చూసినవాడు, కరువు నేల దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. గోరెడ్డి పాటలు కావచ్చు, మిత్ర పాటలు కావచ్చు, తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైన పాటల్ని, పాటలో ఉండేటువంటి సాహిత్యానికి 100% మెరుగులద్ది రిఫైన్ చేసి ఆ పాటను అట్లా గుండెల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి. కాలం మన చేతిలో ఉండదు, సాగుతూనే ఉంటుంది. కాలంలో మనం అంతర్భాగమై ఆ కాలం మనకు ప్రజలకు అనుకూలంగా మరల్చేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మనం మనుషులుగా చేయాల్సినటువంటి పని. పరీక్ష సమయం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళే నిజమైన ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తారు. ఇలా తెలంగాణ సమాజం కొన్ని ఒడిదొడుకుల మధ్యలో ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాబలాన్ని అంచనా వేసేటువంటి ఓ కృత్రిమ వాతావరణం నెలకొని ఉంది. కానీ అది శాశ్వతం కాదు. అంతిమంగా తెలంగాణ ఉచ్ఛ్వాస నిశ్వాసలే శాశ్వతం. తెలంగాణ కోసం మనం అందరం ఉన్నాం. తెలంగాణ కోసం ఉన్నటువంటి సాయిని యాద్ చేసుకోవడం అంటే తెలంగాణ నిలబెట్టుకోవడమే అని చెప్పి మనం అందరం కూడా పునఃప్రతిజ్ఞ బునాలని చెప్పి కోరుతూ జోహార్ల. ఉద్యమ గాయకుడు సాయి చంద్ మొదటి వర్ధంతిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొని నివాళులర్పించారు. కేసీఆర్తో సాయి చంద్కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ పక్కన కూర్చొని ఎన్నో అద్భుతమైన ట్యూన్లు సాయి చంద్ కట్టేవారని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సాయి చంద్ చేసిన దళిత గల గర్జన తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోరని ప్రశంసించారు దేశపతి శ్రీనివాస్. నిజమే రాతి బొమ్మవురా కళామ్మ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది
నిన్నటి రోజే ఓ అన్నా మళ్ళీ రావే సాయన్నా నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారినొస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల గరుడువై ఏ పాటై పూస్తావో పూరపోనబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై కేసీఆర్ గారితో కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు తన వెంట కూర్చోబెట్టుకొని సాయి ఒక ట్యూన్ చెప్పు అంటే సాయి ట్యూన్ చెప్తూ ఉంటే ఆశుగా సారు పాటలు వెళ్ళిన రోజులున్నాయి. ముఖ్యంగా పాలమూరులో ఆ కరువు పోయిన తర్వాత ఆ కరువును అధిగమించిన పాలమూరు ఎట్లా పచ్చగా కళకళలాడుతుంది అని, పాలమూరు తల్లి పచ్చని పవిట కప్పుకున్నది అని, చెరువులన్నీ నింపి ఒక జలకళ ఉట్టి పడుతున్న పాలమూరు పచ్చని పైట కప్పుకున్నది అని కేసీఆర్ గారు రాసిన ఆ లైన్ ఎంతో ప్రేమగా పాడేవాడు సాయిచంద్. ఎందుకంటే తను కూడా పాలమూరు నుంచి వచ్చినాడు కనుక. తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభలలో సాయి ఎంత అద్భుతంగా నర్తించేవాడో, ఎంత అద్భుతంగా పాడేవాడో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున సాయి ఒక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఎవడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళమని అని ఒక దళిత గళ గర్జనను వినిపించాడు. ఓ చండ్ర నిప్పుల సెగ సాయి గొంతులో ఆ రోజు మనకు అనుభూతమైంది. సాయిచంద్ ఒక లక్ష్యం కోసం, ఆశయం కోసం బతికాడని, అందుకే లక్షల మంది హృదయాల్లో బతికే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ కొనియాడారు. నేడు జరిగిన సాయిచంద్ ప్రథమ వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించారు రసమయి. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాటని సాయిచంద్ పాడిన తర్వాత ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు రసమయి. నిజమే రాతి బొమ్మవురా కలమ్మ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్నా మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారినొస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల గరుడువై ఏ పాటై పూస్తావో పూరపోనబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై పుట్టుక ఎలా పుట్టినవో తెలియదు కానీ చావు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మరణించిన ప్రతి కళాకారుడు సాయిచంద్ లాగే మరణించాలి అన్నటువంటి ఒక భావన, ఒక ఆత్మీయతను ఇవాళ సాయిచంద్ సంపాదించుకున్నాడు. ఆ సంపాదనగా తన కోసమే బతికితే ఇలా ఇంతమంది జ్ఞాపకాలలో సాయిచంద్ ఉండేవాడు కాదు. సాయిచంద్ బతుకంతా ఒక లక్ష్యం కోసము, సాయిచంద్ బతుకంతా ఒక ఆశయం కోసము బతికినటువంటి సందర్భం కాబట్టే ఇవాళ చాలామంది జ్ఞాపకాలలో కూడా మనకు సాయిచంద్ ఉన్నాడు. సాయిచంద్తోని రాతి బొమ్మల్లో అనే పాట పాడడానికి కోసము మేము పాడిస్తూ ఉంటే అప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం ఒకెత్తే అయితే సాయిచంద్ పాడిన తర్వాత ఇక తెలంగాణ ఎట్లానే తెచ్చుకోవాలన్నటువంటి భావన కలిగించినటువంటి పాట సాయిచంద్ది, సాయిచంద్ గొంతు అన్న విషయాన్ని కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. తెలంగాణలో ఎన్నో సభల్లో పాల్గొన్న సాయిచంద్ కోసం ఇలాంటి సభ ఒకటి పెట్టుకుంటామని కలలో కూడా అనుకోలేదని ఎమోషనల్ అయ్యారు సాయిచంద్ సతీమణి రజని. ఈ రోజు జరిగిన సాయిచంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సాయిచంద్ లేడన్న బాధ అందరి గుండెల్లో ఉన్న తమ వంతుగా నివాళులు అర్పించాలని వచ్చిన అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేశారు సాయిచంద్ భార్య రజని.
దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారినొస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల గరుడువై ఏ పాటై పూస్తావో పూరు పూడబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై మీ గుండెల్లో సాయి లేడు అని ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సాయికి మా వంతుగా నివాళులు అర్పించాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయి చంద్ తరపున ఉద్యమాభివందనాలు. సాయి ఎన్నో సభలు పంచుకున్నాడు ఉద్యమ సందర్భం నుంచి, కానీ సాయి కోసం ఒక సభ జరుగుతుంది, అది ఇటువంటి సభ అవుతుందని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు. ఇటువంటి సభలు ఎవరికి జరగొద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ సాయి చంద్. తెలంగాణ ఉద్యమ గాయకుడు దివంగత సాయి చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాటపాడి కొడుకుకి నివాళులు అర్పించారు సాయి చంద్ తండ్రి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, రసమయ్యి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నేతలు. దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా తల్లాడిపోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముగా నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు అడిగే చూడన్నా ఏ దారినొస్తావో పాడమ్మా బిడ్డవై ఏ గరువై మోగుతావో జనగుండేల గరుడువై ఏ పాటై పూస్తావో పూరు పూడబొత్తువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై. నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను, ఒకే ఒక 4 వాక్యాలు పాడతాను. ఉద్యమాల నెలబాలుడు, ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు, నాలుగున్నర కోట్ల ప్రజలకే ప్రాణమైండు. జగిత్యాల రూరల్ జాబితాపూర్ శ్రీ చైతన్య స్కూల్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆశ్చర్యపోయారు. హాస్టల్లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా చూసి షాక్ అయ్యారు. పాల ప్యాకెట్ నుంచి నిల్వ ఉంచే పదార్థాలన్నీ కుళ్ళినవిగా గుర్తించారు. ఇక బియ్యంలో పురుగులు ఉండటం, నాణ్యత నాసిరకంగా తేల్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు బియ్యాన్ని చెత్తలో పడేశారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉంటున్న వందలాది మంది విద్యార్థుల ఆరోగ్యాలు పట్టించుకొని స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము
రెసిడెన్షియల్ స్కూల్స్ చూడడం స్టార్ట్ చేసామండి. అదేవిధంగా మార్నింగ్ నుండి మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్, ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్. తర్వాత ఇక్కడ జాబితాపూర్లో శ్రీ చైతన్య హై స్కూల్ అని ఉందండి. చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు. లైక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలకి రెసిడెన్స్ ఉందండి ఇక్కడ. కానీ ఫుడ్ చూస్తే మనకి రా ఐటమ్స్ చూస్తే ప్రతి రా ఐటమ్స్కి పురుగులు పట్టి ఉన్నాయండి. దానికి పురుగులు పట్టి ఉన్నాయి. రా మెటీరియల్స్కి స్టోర్ రూమ్ చాలా వరస్ట్గా ఉంది. కంప్లీట్లీ స్మెల్ ఉంది. అంత ఆర్డర్తో ఉంది. కొన్ని డేట్స్ లేని ఐటమ్స్ వాడుతున్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్న వామ్స్ ఉన్న ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వ అన్నిటికీ ఇన్ఫెస్టేషన్ అయ్యింది. టామరిన్ చూస్తే మాత్రం అది తిన్న పిల్లలకి యాసిడిటీ, ఖచ్చితంగా యాసిడిటీ, అల్సర్స్ అనే బారిన పడ్డారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియాదే కప్ అని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యుత్తమ ప్రతిభావంతులైన క్రికెటర్లను తయారు చేయటమే లక్ష్యంగా హెచ్సీఏ ముందుకు వెళ్తుందని అంటున్న జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వరల్డ్ కప్ 10 years తర్వాత మనం వరల్డ్ కప్లో మంచి పొజిషన్లో ఉన్నాం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా అన్ని మంచి దిగ్గజమైన టీంలతో గెలవడం జరుగుతుంది. సెమీస్లో ఇంగ్లాండ్తో కానీ, అంతకుముందు సూపర్ 8లో ఆస్ట్రేలియాతో గెలవడం ఖచ్చితంగా ఇది హాట్ ఫేవరెట్గా ఇండియాకు ఉంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు కూడా ఫైనల్లో గెలిచే అది కొంచెం వాళ్ళకి ఫైనల్ ఫేవర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఇండియాకి అడ్వాంటేజ్. తప్పకుండా గెలిచిందని అనుకుంటున్నాం. ఈరోజు మనకు తెలిసిపోతుంది. అందరూ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. కోహ్లీ ప్రదర్శన కొంత అభిమానులు నిరాశపడుతుంది. దీని గురించి ఈరోజు ఎలా ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? కోహ్లీ చాలాసార్లు మనం చూస్తే కోహ్లీ ఫైనల్లో చాలా మంచి ప్రదర్శన చూపించినాడు. అటు గేమ్ని మంచి చూపించినాడు. ఈసారి రోహిత్ శర్మ కానీ కోహ్లీ వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుండబోతుంది. ఖచ్చితంగా ఫస్ట్ ఓపెనింగ్ తోటే మంచి రిజల్ట్ వాళ్ళు తీసుకురాగలుగుతారు. ఈ ఓపెనింగ్ రిజల్ట్ తోటే మనం ఓపెనింగ్ వచ్చే స్కోర్ తోటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కోహ్లీ చాలా బాగా ఆడతాడని అనుకుంటున్నాను. ఇండియా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుంది. సౌత్ ఆఫ్రికా మొదటిసారి కప్పు ఎలా అయినా కొట్టాలని చూస్తుంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతున్నాను? ఎప్పుడైనా ఫైనల్లో కొంచెం సౌత్ ఆఫ్రికాని ఇండియాని ఆలోచిస్తే ఇండియాకి ఫేవరెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఫెయిల్ అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇండియా కంటే ఎక్కువ సార్లు. అంతేకాకుండా 2 సార్లు కప్పు గెలిచిన అనుభవంతో ఇండియా ఈసారి కప్పుకి వెళ్తుంది కాబట్టి ఇంతవరకు ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా ఒక కప్పుని వరల్డ్ కప్ని గెలవలేదు T20లో. అందుకని ఫేవరెట్ ఖచ్చితంగా ఇండియాకే ఉంటుంది అనుకుంటున్నాం. మనం సగటు ఒక మంచి క్రికెట్ అభిమానిగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్గా ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. అండ్ ఇండియన్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. హెచ్సీఏ విషయానికి వస్తే పెండింగ్ దాదాపు 10 ఏళ్ళ సంబంధించిన పెండింగ్ బిల్లు క్లియర్ చేశారు. దాంతోపాటు గ్రౌండ్కి కూడా ఐపీఎల్లో మంచి అవార్డు వచ్చింది. దీని గురించి ఐపీఎల్ అవార్డు రావడం నిజంగా కూడా నా ప్రెసిడెన్షిప్లో రావడం నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఎంతవరకు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా గ్రౌండ్కి 50 lakhs క్యాష్ అమౌంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఎప్పుడైనా ఇంతకుముందు 3-4 సార్లు మనకు అవార్డు వచ్చినప్పటికీ కూడా అవి 10 lakhs 12 lakhs వరకే వచ్చింది. 50 lakhs ఒకేసారి మొత్తంగా పూర్తిగా రావడం అనేది మాకు పూర్తిగా హెచ్సీఏకి అదృష్టం. T20లో అటు ప్లేయర్స్ కూడా మీరు సొంతంగా నిధులు ఇచ్చి కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. దీని గురించి హెచ్సీఏ ఏదైతే పాత గ్లోరీ ఉందో మీకు అందరికీ కూడా గుర్తుంటే ఇంతకు ముందుకు ఒకసారి హెచ్సీఏకి సంబంధించిన 5 ప్లేయర్స్లో ఇండియా ఆడేవాళ్ళు. అది రాను రాను పూర్తిగా తగ్గుకుంటూ ఇప్పుడు ఒకే ఒక ప్లేయర్ సిరాజుద్దీన్ అండ్ తిలక్ వర్మ ఇద్దరే ఆడుతున్నారు. అయితే ఐపీఎల్లో కూడా మన పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. ఐపీఎల్లో కూడా చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి అట్లీస్ట్ ఐపీఎల్ దాకా ఒక 20-25 మంది ప్లేయర్స్, ఎందుకంటే వేరే స్టేట్ చూస్తే తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మంచి ఐపీఎల్స్లో చాలా మంది ప్లేయర్స్ ఆడుతున్నారు. తెలంగాణ నుంచి, హైదరాబాద్ క్రికెట్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి వీలైనంత వరకు హెచ్సీఏ నుంచి కానీ, మా పర్సనల్ నిధులు కానీ, ఇంకా కార్పొరేట్ కంపెనీస్, నా ఫ్రెండ్స్ నుంచి అవసరమైన ఫండింగ్ అంతా కూడా చేసి వాళ్ళకి క్రికెట్ కరెక్ట్గా ఆడితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మిగతా అన్ని చూసుకోవడానికి హెచ్సీఏ అండ్ నేను కూడా పర్సనల్గా కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి తాను కూడా సగటు అభిమానులకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. ఎట్టి బస్సులో ఇటు ఇండియా కూడా ఈసారి మ్యాచ్లో కప్పు కొడుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాల్లో క్రికెట్ను మరింత పునరుద్ధరించి అటు క్రీడాకారులను ప్రోత్సహించి మరింత వారిని ఉన్న దిశగా తీసుకెళ్తామని, వచ్చే ఐపీఎల్లో కూడా ఆడేందుకు కూడా తమ వంతుగా కృషి చేస్తామని కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ మల్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.